హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. నేను ఈ వీడియో నిన్ననే చేయాల్సింది, కానీ నాకు పని వల్ల నేను ఆ వీడియోని చేయలేకపోయాను. ఈ రోజు చేయాల్సి వచ్చింది. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ది ఓజీ బ్లడ్ లైన్ అండ్ న్యూ బ్లడ్ లైన్ వాళ్ళిద్దరు టీమ్స్ ఫేస్ టు ఫేస్ అయ్యాయి. ఊరు నాయన ఊరియమ్ము, ఏం టీం అంటున్నావు? అది సోలో సికోయా అంటాడు రోమన్ రైన్స్ ని, మీ దగ్గర 5th మెంబర్ లేడు, అందుకు నన్ను ఎగ్నాలెడ్జ్ చేయండి, నా టీంలో జాయిన్ అయిపోండి, లేకపోతే మా చేతిలో కుక్క సాగు సస్తారు డబ్ల్యూడబ్ల్యూ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో అని అంటారు. అప్పుడు రోమన్ రైన్స్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే లేడీస్ అండ్ జెంటల్మెన్, మై నేమ్ ఈస్ పాల్ హేమెన్ అనుకుంటా వస్తాడు. పాల్ హేమెన్ గాడు ఊరియమ్మ పాల్ హేమెన్ గాడు వచ్చేసాడు రా బాబు అనుకుంటా. నాకు మాత్రం హ్యాపీనెస్ యాడ్ అయిపోయింది. ఇక పాల్ హేమెన్ అయితే వచ్చేసాడు, ఎవరినో కొన్ని వెంట తీసుకొని వస్తాడు అని అనుకున్నాను. బ్రాక్ లెస్నర్ లేదా సీఎం పంక్ తో వస్తాడని అనుకున్నాను. సీఎం పంక్ తో వస్తాడేమో అని నేను నిన్న శనివారం రోజు నేను వీడియో చేయాలి అని అనుకున్నాను. అదే రోజున డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ వచ్చింది. అదే రోజు పాల్ హేమన్ సీఎం ని తోలుకొని వచ్చాడు. నాది ఇక జాతకం మారిపోయింది. ఇక చూడు, సీఎం పంక్ రాంగ్ అనే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక బ్రాసన్ రెడ్డి పైన అటాక్ చేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుకుంటారు. ఊరు నాయన ఊరియమ్మ, ఇదేం గుద్దుడు రా బాబు. ఆ తర్వాత రోమన్ రైన్స్ బ్రాసన్ రెడ్డిని ఒక సూపర్ మ్యాన్ పనిచేస్తాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ ఒక స్పియర్ ని ఇస్తాడు టాంగల్లో అని. ఆ తర్వాత టామాటోంగని, ఆ తర్వాత సీఎం పంక్ గాడు ఒక జీటీఏ ఇస్తాడు టామాటోంగని. ఇక చూడు, ఏం మ్యాచ్ అనుకుంటున్నాం, ఇది డబ్ల్యూడబ్ల్యూ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో 5 vs 5 ఓరియమ్మో. అందరూ పాల్ హేమెన్ తో పాటు వీద 1 సింబల్ చూపిస్తుంటే ఇక సీఎం పంక్ గాడేమో జీటీఏ సింబల్ చూపిస్తున్నాడు. ఇక చూడు, ఓజీ బ్లడ్ లైన్ లో 5th మెంబర్ యాడ్ అయిపోయాడు. ఇక చూడు, ఊరియమ్ము మ్యాచ్ మాత్రం అదిరిపోతుంది డబ్ల్యూడబ్ల్యూ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో. ఇక చూడు, నేనైతే ముందే అనుకున్నాను సీఎం పంక్ తో పాల్ హేమెన్ వస్తాడు అని. నేనైతే ముందే అనుకున్నాను, కానీ అది నేను ముందే వీడియో చేయాలి అనుకున్నాను, కానీ అది కుదరలేదు. అదే రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అని అదే రోజు సీఎం పంక్ రావడం నాకైతే కొత్తగా అనిపించింది. ఓరిని బొంగుగా సోలో సకోయా ఎలాగైతే డ్రెస్ వేసుకొని వచ్చాడు, అలాగే సేమ్ టు సేమ్ కలర్ లో సేమ్ టు సేమ్ డ్రెస్ పాల్ హేమన్ కూడా వేసుకొని వచ్చాడు. ఏం జరుగుతుందో ఏమో తెలియదు. సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో నా ట్రైబల్ చీఫ్ నువ్వే అనుకుంటా. సోలో సకోయా వైపు తిరుగుతాడా పాల్ హేమన్ గాడు? ఏందో ఏమో మరి. డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది చాలా అంటే చాలా పెద్దగా. మైక్ టైసన్ అండ్ లోగెన్ పాల్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెట్టే అవకాశం ఉంది డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది ఫోటో అయితే వచ్చేసింది, కానీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూకి ఎప్పుడు రిటర్న్ అవుతాడా ఏమో తెలియదు. మరి త్వరగా రా బ్రాక్ లెస్నర్, మీకోసం మేము వేచి ఉన్నాము డబ్ల్యూడబ్ల్యూ టీవీలో. ఏఈడబ్ల్యూ ఫుల్ గేర్ లో ఇక చూడు, జాన్ మాక్స్లీ అండ్ ఆరెంజ్ కాక్సీ వీరిద్దరి మధ్య మ్యాచ్ జరిగింది. చాలా అంటే చాలా డేంజరస్ గా. జాన్ మాక్స్లీ ఈ మ్యాచ్ లో ఆరెంజ్ గాడిని అయితే కొరికి పడేశాడు మృగంలా. ఇక గోర్లతోని గీకి వీపు మొత్తం గీకి పడేశాడు. ఊరు నాయన, అదేం గీకుడురా బాబు. ఈ మ్యాచ్ ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది, కానీ ఈ మ్యాచ్ లో ఆరెంజ్ గాని ఓడించి జాన్ మాక్స్లీ అండ్ స్టిల్ ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తాడు. ఊరే జాన్ మాక్స్లీగా, అది ఏమి కొరుకుడు, అది ఏం గీకుడు, ఇంతవరకు ఆ కొరుకుడు ఆ గీకుడు ఏ మ్యాచ్ లో చూడలేనురా బాబు. నీ మ్యాచ్ లో చూశాను ఇది, కానీ అలా కొరకకరా మృగంలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్.